మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు నుంచి 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా రఘుపతిపేటలో దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వకుర్తి, తెలకపల్లి మండలాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. వాగు ఉధృతిని దృష్టిలో ఉంచుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో 16 గేట్లనెత్తి నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు శివార్లోని పాఖాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో కే సముద్రం, నెక్కొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై నుంచి ఎవరూ ప్రయాణించరాదని స్థానిక పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం మళ్ళీ ఫోటో తీసుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో మహముత్తారం మండలంలో పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కాటారం, మేడారం వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.